మూలుగుతూ అలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు నేల చేయుచున్నా. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మొట్టమొదటిగా చదువులది 6వ వచ్చింది. నేను మూలుగుతూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు. అంటే మనం రాత్రి పూట కన్నీరు కార్చాలి. ఎప్పుడు కన్నీరు కరుస్తామంటే నువ్వు పడుకునే టైంలో కన్నీరు కార్చి విచారణ చేసి అడిగింది పొందుకునేదాకా ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నీ విచారణకు కారణమేమి అడుగగా, అంటే నీ విచారణ ఏంటి? నీ కన్నులు గుంటలో పడినట్లుగా రోదం చేయి, నీ పడక కొట్టుకుపోయినంతగా కన్నీరు కార్చు. నువ్వు అడిగింది పొందుకునేదాకా ఎదురు చూడు. ఖచ్చితంగా విచారణలో నుంచి దేవుడు తప్పించే దేవుడే. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. అంటే దీనత్వం నుంచి దేవుడిని అడగాలి. పరిసయుడు సుంకరుడు ఇద్దరున్నాడు. పరిసయుడు ఏంటి? నాకేంటని గర్వం. సుంకరుడు ఏంటి? ఏమి లేదని విచారణతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక విచారణ, ఆ విచారణలో సుంకరు లాంటి ప్రార్థన కావాలి. 10 మంది బుద్ధి కలిగిన కన్నికలు ఉన్నారు. 10 మంది సిద్ధపడి వచ్చారు. 10 మంది ఎదురు చూశారు. 10 మందిలో 10 మంది దేవుడు పిలిచినప్పుడు లేచినారు. 10 మంది లేచారు. కానీ 10 మంది పరలోక రాజ్యం చేరారా? చేరాల. కారణం 5గురు దేవుడి దగ్గరికి ఏ టైం అంటే ఏ టైం వచ్చారు. ఇసుకు లేకుండా ఎడతెక్క పట్టుదలతో వాళ్ళు డ్యూటీ వెలిగించుకుంటూ వచ్చారు. కనుక వారు 10 మందిలో నుంచి వచ్చి మందిలో నిలబడి ఎదురు చూసిన 5గురు మాత్రమే తలుపులు తీగ లోపలికి వచ్చారు. అంటే ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను